ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం గం గణపతయే నమ. తల్లిదండ్రుల పాదాలకి నమస్కారాలు, విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు ఉంచి నమస్కారం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమాంజలి. జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం. అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉన్నది, ఇంకా వ్యాపార పరంగా ఏ విధంగా ఉంది, ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది, మనలో ఎటువంటి లోపాలుంటే వాటిని సరిచేసుకుని అభివృద్ధిలోకి రావాలి, మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే తదుపరి తులారాశి. జూన్ మాసంలో తులారాశి వారికి కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, విదేశీ పరంగా, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకుందాం. అయితే ఈ తులారాశికి చిత్తా నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదంలో జన్మించిన వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించిన వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే మరి ఈ నక్షత్రాలు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం రా కానీ, రీ కానీ, రూ కానీ, రే కానీ, రో కానీ, తా, తీ, తూ, తే అనే అక్షరములుగా కలవారు తులారాశికి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. వారి తులారాశిని చూసుకుంటే ఆ ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది తులారాశి వారికి ఈ జూన్ మాసంలో ముందుగా మనం తెలుసుకుందాం. పంచమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, షష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు, సప్తమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, అష్టమ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు, భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, లాభస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం. ఈ తులారాశికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొంత జాగ్రత్తగా ఉండటం వల్ల మనం విజయాన్ని సాధించుకోవచ్చు, నష్టపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఆర్థిక పరంగా కొంత చాలా బాగుంటుంది, అభివృద్ధి కూడా బాగుంటుంది. అలాగే మంచి మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోతాయి. చేయి జారిపోకుండా మనం కాపాడుకుంటే మనం తప్పకుండా వాటిని ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఎప్పటి నుంచో చేసిన అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో. కొంత వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల డబ్బు నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు. గృహాలు రిపేర్లు చేయించుకుంటారు, అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు, సెకండ్లో ఉన్నటువంటి ఇల్లును కూడా కొనుక్కోగలుగుతారు. అయితే నరదృష్టి ఎక్కువగా ఉంటుందండి ఈ తులారాశి వారికి. ఈ మాసం అంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు పోయేటువంటి సూచనలు ఉన్నాయి, చేజారిపోతాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్క వస్తువుని మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు ఎన్ని తీసుకెళ్తున్నారో లెక్క పెట్టుకోండి. మళ్ళీ దిగేటప్పుడు కూడా చూసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, రైలు ప్రయాణాలు కానీ, బస్సు ప్రయాణాలు కానీ కొన్ని విలువైన వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మరొకసారి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలాగే వాహనాలు కొనడం, అమ్మడంలో కూడా మంచి మీకు లాభసాటిగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా కొంత లేట్ అయినప్పటికీ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. తప్పకుండా పనులు అవుతాయి, కానీ కొంచెం లేట్ అవుతుంది. కోర్టు కేసులన్నీ కూడా వాయిదా పడతాయి. వాయిదా పడి మీకు విజయాన్ని పొందగలిగేటువంటి అవకాశాన్ని ఇస్తారు భగవంతుడు. అలాగే శత్రువులపై విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మిమ్మల్ని చూస్తేనే శత్రువులు గజగజ వణికేటువంటి సూచనలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం చేయకండి, కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కొంత మేర గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. లంచాలు తీసుకోవడం కానీ, తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. కొంత పట్టుబడి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు.
ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. బంధువర్గంతో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోకండి. ఎవరితో మాట్లాడినా నోరు జారకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆచితూచి మాట్లాడండి. అభిమానం, ప్రేమతోటి మాట్లాడండి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలు కొంత ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి గట్టి ప్రయత్నంతో తప్పకుండా వివాహాలు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులు కొత్త వాళ్ళు ఏర్పడతారు. వాళ్ళ వల్ల సహాయ సహకారాలు మీకు అందుతాయి. సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు ఏర్పరిచే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని మీరు నమ్మకండి. మీ మాట మీద, మీ మంచితనం మీద మీ భర్తతోటి, భార్యతోటి అన్యోన్యంగా మెలగడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే విద్యార్థులకు కొంత జ్ఞాపక శక్తి తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా ప్రయత్నాల్లో కొంచెం లోపం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కార్యాలయాలు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని ఎట్లా ఇరికించాలా అని సహోద్యోగులు కొంతమంది ఎదురు చూస్తుండేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. సంతానం పట్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. అలాగే రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మీ కోరిక కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రెండో వివాహం కోసం, వివాహం కోసం తృతీయ వివాహం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి కొంతమేర మంచి అవకాశాలు వస్తాయి, కానీ సద్వినియోగపరచుకోండి. అలాగే సినిమా రంగంలోనూ, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా కొంత అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోతాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ నాయకులకి కొన్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు. కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకు అందేటువంటి ఫలాన్ని వాళ్ళు తినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి పదవుల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. లేనిపోని నిందలు మీ మీద వేసి మిమ్మల్ని అపవాదాలకు గురి చేసేటువంటి సూచనలు ఉన్నాయి. సంఘంలో మీ పేరు ప్రతిష్టల మీద దెబ్బతీసేవాడు ఉంటారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. అలాగే మీకు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీకు కావాలనుకుంటే మీ గ్రహాల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి మంచి మంచి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్. మీకు జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా? జాబ్ ఆయిల్ రాసుకుంటే తప్పకుండా జాబ్ దొరుకుతుంది. వ్యాపారంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆయిల్ రాసుకుంటే బిజినెస్ ఆయిల్ అంటారు. వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ అంటారు. మహాకాళ సర్పదోషానికి సంబంధించిన ఆయిల్స్, పితృదోషాలకు సంబంధించినవి, బ్లాక్ మ్యాజిక్, షుగర్కి, థైరాయిడ్కి రకరకాల సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర దొరుకుతాయి. నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అద్భుతమైన ఫలితాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి వృశ్చిక రాశి. జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, విదేశీ పరంగా, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనకి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతాం, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. అయితే విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. మరి ఈ నక్షత్రాలు కాని వారికి ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే, మీ పేరులో మొదటి అక్షరం తో కానీ, నా, నీ, ను, నే అనే అక్షరములుగా కలవారని, నో, యా, ఈ, యు అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరంగా కలవారు ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలను తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే గోచార రీత్యా ఈ వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ 2005 జూన్ మాసంలో, ఈ 2025 జూన్ మాసంలో ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసంలో? చతుర్థ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, పంచమ స్థానంలో శని సంచరిస్తున్నాడు, షష్టమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, సప్తమ స్థానంలో రవి బుధులు సంచరిస్తున్నారు, అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ మాసం అంతా కూడా వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయగలిగేటువంటి శక్తి మీకు ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా అద్భుతంగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు. బ్యాంకు రుణాలన్నీ పొందగలుగుతారు. బ్యాంకులో పనిచేసే వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్స్ ఉంటాయి, మంచి గుర్తింపు ఉంటుంది. అలాగే పొలాలు, ఇళ్ళులు, తోటలు, విల్లాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది. గృహాలు కట్టుకోవాలనుకున్నా, గృహాలు కడుతూ ఆగిపోయినా ఇవన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. విల్లాలు కూడా కొనుక్కోగలుగుతారు. పిల్లల కోసం కొంత ప్రాపర్టీస్ కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ధనలాభం ఉంటుంది ప్రయాణాల వల్ల. వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రకరకాల ఎలక్ట్రిక్ సంబంధించిన వాహనాలు, కార్లు కూడా కొనుగోలు చేస్తారు. గోసేవ చేస్తారు.
సేవా గుణం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు పరోపకారులుగా ఉంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. పేదవారికి సహాయం చేస్తారు. వ్యాపారంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. చిన్ననాటి నుంచి ఉన్నటువంటి మీ కోరికలన్నీ కూడా ఈ మాసంలో నెరవేర్చుకోగలిగినటువంటి అవకాశం ఉంది. కోరికలు తీర్చుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కొంత లేట్ అయినా అప్పుడప్పుడు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. వివాహ ప్రయత్నంలో స్త్రీ పురుషులు తప్పకుండా మీకు అనుకున్నటువంటి సంబంధాలు తప్పకుండా మీకు వస్తాయి. బంధువర్గంలోనే వచ్చేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా వివాహాలు అనుకున్న విధంగా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని పెద్దల యొక్క సహాయ సహకారాలతో వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడతారు. అక్కడే ఉద్యోగాలు చేసుకునేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకోగలుగుతారు. మీకు కావలసినవన్నీ కూడా ఏర్పరచుకోగలిగేటువంటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఈ మాసంలో కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబం కోసం బాగా ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు డబ్బు ఖర్చు ఎక్కువ పెడతారు. అందమైన ప్రదేశాలు విహారయాత్రలు తిరుగుతారు. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు పుట్టింటి నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా సంక్రమిస్తాయి. ఆనందంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ఇండస్ట్రీల కోసం ప్రయత్నం చేసే వారికి పర్మిషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి త్వరగా లభిస్తాయి. సంఘంలో గౌరవం ఎక్కువగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విష జంతువులను కొంత ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రాణాలకి ఇబ్బంది ఉన్నాయి కాబట్టి కొంత రాత్రి సమయంలో ప్రయాణాలు చేయకండి. అందులో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ అసలు ప్రయాణం చేయవద్దు. బెల్ట్ వేసుకోండి. తప్పనిసరి అయితేనే రాత్రి సమయాల్లో ప్రయాణం చేయించండి. డ్రైవర్ని పెట్టుకుని నడుపుకోండి. మీరు మటుకు నడపద్దు. వ్యసనాల జోలికి పోవద్దు. కొంత బెట్టింగులకి దూరంగా ఉండండి. తర్వాత విద్యార్థులు మీ గోలుకి తప్పకుండా దగ్గరుండి గోలు కొట్టగలుగుతారు. విదేశాల చదువుకు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పుడూ మీ మీద పడ్డ నిందలన్నీ తొలగిపోతాయి. అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. టీవీ సినిమా రంగంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి గుర్తింపు ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీకు రావలసినటువంటి డబ్బు కూడా ఎప్పటి నుంచో ఆ డబ్బంతా కూడా సరైన సమయానికి మీకు అందుతుంది. ఆనందంగా ఉంటారు. మీకు ఎప్పటి నుంచో ఏదో కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ డబ్బంతా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇంకా మీరు ఆంజనేయ స్వామికి వడమాల వేసింది. ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి. మీకు ఉద్యోగం లేదా జాబ్ ఆయిల్ ఉంది మా దగ్గర. జాబ్ కోసం గట్టిగా ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా జాబ్ ఆయిల్ వల్ల వస్తుంది. వ్యాపారం చాలా ఇబ్బందికరంగా ఉందా? వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ఆయిల్ ఉంది. అంటే జనాకర్షణ ధనాకర్షణ సంబంధించిన ఆయిల్స్. పిల్లలు సరిగా చదువుకోవడం లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్ ఉంది. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. అలాగే నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. మహాకాళ సర్పదర్శనానికి, పితృదోషాలకి, బ్లాక్ మ్యాజిక్కి, తర్వాత థైరాయిడ్కి, షుగర్కి రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర దొరుకుతాయి. నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు మంచి ఫలితాలు పొందుతారు. మీరే ఆశ్చర్యపోతారు. సర్వే జనా సుఖినో భవంతు.